నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో మంచి క్రీమీగా రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ని చూపించబోతున్నానండి. బయట తినే ఈ టేస్టీ ఆల్మండ్ ఐస్ క్రీమ్ని ఇప్పుడు ఇంట్లోనే ప్రిజర్వేటివ్స్ లేకుండా మంచి టేస్టీగా సాఫ్ట్ అండ్ క్రీమీగా చేసుకోవచ్చు. అచ్చం పార్లర్లో తినే ఆ టేస్ట్ అండ్ టెక్చర్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో వాళ్ళందరూ నచ్చేలా ఐస్ క్రీమ్ చేయాలంటే ఓసారి ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు చిక్కటి పాలను తీసుకోండి. ఇక్కడ నేను 250 ml వరకు పాలను వాడుతున్నాను. ఇలా తీసుకున్న పాలల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోండి. మనకు కార్న్ఫ్లోర్ అనేది కిరాణా షాప్లో లేదా సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. ఇలా కార్న్ఫ్లోర్ని తీసుకొని ఒకసారి పిండి ముద్దలు ఏమీ లేకుండా ఇలా బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. అలాగే ఇదే టైంలో స్వీట్కి సరిపడా ఒక 4 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. వెయిట్ వైజ్ ఒక 60 గ్రాముల వరకు చక్కెరను తీసుకొని ఇలా కలుపుతూ ఉడికించండి. మనకు ఇది ఎలా అయితే ఉడకడం స్టార్ట్ అవుతుందో కొంచెం క్రీమీగా దగ్గర పడుతుంది. మనకు పాలనేవి ఇలా వచ్చాయంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఎప్పుడైతే ఇలా ఇది పూర్తిగా చల్లారిపోతుందో ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి తీసుకుందాం. ఇలా బాక్స్లోకి తీసుకొని ఫ్రీజర్లో ఒక గంట సేపు పెట్టి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పును ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. లెక్కతో చెప్పాలంటే ఇక్కడ నేను ఒక 30-35 వరకు ఆల్మండ్స్ని వాడాను. సో ఇలా తీసుకున్న వీటిని ఒక 3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా రోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా కాస్త నెయ్యిని వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ అప్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. గంట తర్వాత మనం ముందుగా ఉడికించిన కార్న్ఫ్లోర్ మిక్స్ని చూపిస్తున్నాను. చూడండి, దగ్గర పడి గట్టిగా అయింది కదా. మీకు టైం ఎక్కువగా ఉంటే 2 గంటలైనా పెట్టొచ్చు. సో ఇది ఇలా కొంచెం చిల్ చేసుకున్నాక ఒక బౌల్ని తీసుకోండి. దీన్ని నేను ఒక 15 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టి తీసుకున్నాను. ఇందులోకి 1.25 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకుందాం. ఏ బ్రాండ్ ఫ్రెష్ క్రీమ్నైనా వాడచ్చండి. మనకు ఫ్రెష్ క్రీమ్ అనేది సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్ స్టోర్స్లో అయినా అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక 3 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. మీ దగ్గర బీటర్ లేదనుకోండి, స్పూన్తో అయినా లేదా విస్కర్తో అయినా బాగా బీట్ చేయండి. కొంచెం టైం పడుతుంది కానీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ని వాడాను కదా, మీరు కావాలంటే విప్పింగ్ క్రీమ్నైనా వాడుకోవచ్చు. సో ఇలా ఒక 3 నిమిషాలు బీట్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న పాల మిక్స్ని తీసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలా చక్కగా బీట్ చేయండి. ఈ టైంలో మనం తీసుకున్న ఆ పాల మిక్స్ అనేది క్రీమ్లో చక్కగా మిక్స్ అయ్యేలా ఒక 3-4 నిమిషాలు బాగా బీట్ చేయండి. మీరు ఈ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు మరీ వేడిగా ఉంటే కింద ఐస్ క్యూబ్స్ని ట్రేని పెట్టి ఆ పైన ఈ గిన్నెని పెట్టి బాగా బీట్ చేయండి. చూడండి, అంత చక్కగా కలిసిపోయి కొంచెం థిక్గా వచ్చింది కదా. ఇలా వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టిన ఆల్మండ్స్ని తీసుకుందాం. కంప్లీట్గా వేయకుండా కొన్ని గార్నిష్ చేయడానికి పక్కన పెడుతున్నాను. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ నుండి 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని తీసుకొని మరొకసారి అన్నీ కలిసేలా బీట్ చేయండి. మనం మిక్స్ చేస్తే అంత బాగా కలిసిపోదు కాబట్టి ఇలా బీటర్తో అంతా చక్కగా కలిసేలా మరొకసారి బీట్ చేసి తీసుకోండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఏదైనా బాక్స్లోకి తీసుకోండి. స్టీల్ బాక్స్లోకైనా, ప్లాస్టిక్ బాక్స్లోకైనా లేదా ఇలా గ్లాస్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు. దీనిపైన రోస్ట్ చేసిన కొన్ని ఆల్మండ్స్ని ఇలా గార్నిష్ చేసి పైన ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కానీ లేదా అల్యూమినియం ఫాయిల్ కవర్తో కానీ ఇలా కవర్ చేసి ఒక 10 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ని సెట్ చేసుకుందాం. మళ్ళీ ఒక 10-11 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, మనకు ఐస్ క్రీమ్ అనేది చక్కగా సెట్ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో చాలా టేస్టీగా ప్రిజర్వేటివ్స్ లేకుండా మన సహస్తాలతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో చేసామంటే ఇంట్లో వాళ్ళు కూడా స్పెషల్గా ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా ఈ సమ్మర్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మంచి టేస్టీగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.